గురుదేవ కృష్ణ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురును అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి మనం పాద నమస్కారాలు చేసుకోవాలి. ఇకపోతే మనకిప్పుడు ఈ యొక్క ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి వారికి మనం ఎలా ఉంది, అసలు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎలా ఉంటుంది పరిస్థితి, కొన్ని చెప్పుకుందాం. వాళ్ళ యొక్క లక్షణాలు, జనరల్ క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళకి వివిధ దశల్లో వివిధ స్టేజెస్లో వాళ్ళకి జరిగేటటువంటి ఈ యొక్క కష్టాలవని సుఖాలవని, ఆ తర్వాత విశేషించి సప్లిమెంట్గా మనం ఈ యొక్క మే నెలలో 2025 సంవత్సరంలో ఏం జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుస్సు రాశి అంటే ఏంటో తెలుసా అండి? వినయానికి మారుపేరు. ధనుస్సు రాశి వాళ్ళ ఇంట్లో అద్దెకుంటారు చూసారా, ఏ వీధిలో అద్దెకుంటే ఆ వీధిలోకి సాధువులు రావడానికి భయపడతారు. ఎందుకో తెలుసా? ఆ సాధువు తన మానాన్ని తాను ఆ వీధిలో అడుక్కోవడానికి వెళ్తున్నాడు అనుకోండి, ధనుస్సు రాశి వాళ్ళు వస్తే ఆ సాధువు పాదాలకి తెగ నమస్కారాలు పెడుతూ వాడిని వెళ్ళనివ్వరు ఆ వీధి చివరి వరకు. ఆడు భయపడిపోతాడు. అంటే అంత వినయం అన్నమాట ధనుస్సు రాశి వారికి. ఇదిగో మా కృష్ణుడికి మరి అర్జునుడు ఎంత వినయంగా ఉన్నాడండి, అంత వినయం ఉంటుంది ధనుస్సు రాశి వారికి. కాబట్టి ధనుస్సు రాశి వారు మనం ఏం చేస్తామండి చెప్పండి? పొట్టిగా ఉంటారు, మీడియంగా. పొడుగ్గా ఉండాలంటే ఎట్లా? డిఎన్ఏ ప్రాబ్లం. లాస్ట్ జన్మల్లో పొడుగున్న వాళ్ళకి పెద్ద తలవ ఉండదండి, పొట్టుకున్న వాళ్ళే మంచి తెలివైన వాళ్ళు. పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు అందుకనే. తర్వాత ఎర్రగా దెబ్బ పండులాగా ఉంటారు కొంతమంది. మా గురువుగారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు అంటే అబ్బబ్బబ్బబ్బా, బ్రహ్మ వర్చస్సు, బ్రహ్మదేవుడు అనమాట. అంత బాగుంటారు మా గురువుగారు. వీళ్ళంతా కూడా వివేకవంతులు, జ్ఞాన సంపన్నులు. రాజమండ్రిలో మా గురువుగారు అలా నడిచి వెళ్తుంటే గోదావరి గట్టంట అందరూ అబ్బా దండాలే దండాలన్నమాట. అది అలా ఉండాలన్నమాట ధనుసు రాశి వాళ్ళు. మీరందరూ అంత గౌరవాలు పొందుతారు నాయన. అయితే మంచి గురువులను పట్టుకోవాలి కదా మీరు. మంచి గురువులను పట్టుకోకుండా వర్షిణి చూడు, అఘోరికి నిలబట్టుకున్నాడు, అఘోరి మాత్రం అఘోరి అని అలాంటి వాళ్ళు పట్టుకుంటే ఏమవుద్ది చెప్పు? అసలు నిజంగా నాకు అర్థం కాంది అండి ధనుసు రాశి వారు. ఇప్పుడు మన అఘోరి ఉన్నాడు కదా, వాడు కూడా పోయిందేంటండి వర్షిణి. ఇప్పుడు చాగంటి కోడేశ్వరరావు గారు ఉన్నారు, మరి మన గరికపాటి గురువు గారు ఉన్నారు, మా గురువులు వీళ్ళు. సామ్యవేదం గారు, వధిపతి గారు, తర్వాత నండూరి గారు, మా చెల్లె సత్యభామ, ఎంతమంది మా బ్యాచ్ ఉన్నారు. వీళ్ళల్లో ఒక్కళ్ళైనా సరే వెళ్ళలేదు. చిన్నజీర స్వామి, మా సుందర చైతన్య స్వామి, మా గణపతి స్వామి, వీళ్ళ కనబడలేదండి. ఆడు కూడా పోయింది ఏంటండి బాబు, నాకు అసలు పిచ్చెక్కిపోతుంది. అంటే ధనుసు రాశి వాళ్ళు అలాంటి స్టెప్స్ వేయరు. యు ఆర్ ఇంటెలిజెంట్స్, యు ఆర్ మేధావులు, యాక్టివ్ పర్సన్స్ యు ఆర్. అండర్స్టాండ్? యు విల్ సెలెక్ట్ వెరీ గుడ్ గురు. ఇకపోతే టైం బాగాలేదు మీకు. అర్ధాష్టమంలో బుధ, శుక్ర, రాహు, రవి గ్రహాలు. రవి జస్ట్ మొన్నే మే 13న, ఏప్రిల్ 13న మనకి ఈ మేష రాశిలోకి వచ్చే స్థితిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి. ఈ యొక్క శని, ఈ గ్రహాలు 4 కూడా అర్ధాష్టమంలో ఉండడం వలన మీరందరినీ కూడా దంచుతున్నాడు అనమాట. దంచవే మేనత్త కూతురు అన్నట్టు దంచేస్తున్నాయి అవి. కాబట్టి జనరల్గా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయారు. అరే ఇదేంటారా నాయన, నేను లక్షల రూపాయలు తెచ్చి పెట్టుబడి పెట్టాను, ఇంతకుముందు లెఫ్ట్ హ్యాండ్తో సిగ్నేచర్స్ పెట్టిన పొలోమని నా దగ్గర ఫ్లాట్లు కొనేసేవారు, పొలోమని నేను చెప్పిందల్లా ఆర్డర్ వినేవారు. వాట్ ఈస్ దిస్, వాట్ హ్యాపెన్ టు మీ? ఎందువల్ల అంటే, ఎందువలన అంటే అందువలన ఆ పాట ఉంది కదా, అలా అయిపోయింది పరిస్థితి. అంటే మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతే అంతే అమ్మా. చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకూడదు. ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు అందరికీ కూడా ఇన్కమ్స్ బాగా పెరుగుతాయి. చక్కగా మీకు డబ్బులు బాగా రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి అందులో ప్రాబ్లం లేదు. డబ్బు వచ్చినప్పుడు ఇంకేముంది చెప్పండి. ఇక ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహము భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు మీకు మే 29, 2025 సంవత్సరం. సో యూ విల్ గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫారెన్ కంట్రీస్. అన్నీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా
ట్రంప్ వస్తే ఏం చేస్తాడండి? ఫారెన్ వెళ్ళిపోతారు మీరు. ఫారెన్లో మరి ఉద్యోగాలు ఇవన్నీ కూడా రావట్లేదండి. మరి అక్కడ ఉన్న వాళ్ళు అంతా రెసెషన్ పీరియడ్లో ఉన్నారండి అంటే వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ విధంగా ఈ యొక్క మనకి ఈ ధనుస్సు రాశి వారికి వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు, పూజా స్టోర్స్ రన్ చేసేటటువంటి వాళ్ళు, దైవ ఆరాధన, ఆశ్రమాలు, స్కూల్స్, మెడికల్ షాప్స్, హాస్పిటల్స్, వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సెట్ అయిపోతారు. డాక్టర్స్, ఇంజనీర్స్ అండ్ ఆల్ దిస్ అడ్వకేట్స్, వీళ్ళందరికీ కూడా స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వీళ్ళ పరిస్థితి బాగుంటుంది. ఆనరబుల్ జడ్జెస్, వీళ్ళందరూ కూడా మీకు చక్కగా ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చక్కగా 2-3 రకాల ఉద్యోగాలు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. చక్కగా స్టూడెంట్స్ చదువుకుంటారా అంటే లవర్స్తో మాట్లాడుకోవడానికి ఫోన్స్, వాళ్ళ డాడీలు ఐఫోన్లు కొనిపెడుతున్నారు. ఇంకేం కావాలనైనా మీకు? మీ డాడీలు అందరూ లవర్స్తో మాట్లాడుకుంటారా అని ఫోన్లు కొనిచ్చినట్టు అయిపోయిందిరా బాబు. చదవండిరా నాయన, చదివితే ఎలాగో అది హ్యాండ్ ఇచ్చేస్తుందిరా. ఏ ఎవ్వరిని నమ్మకూడదురా నాయన, ఒక్క మా కృష్ణుని తప్ప. హ్యాండ్ ఇచ్చేస్తారా. రాధాకృష్ణులు పాపం వాళ్ళే విడిపోయారురా. రాధమ్మే హ్యాండ్ ఇచ్చేసిందిరా కృష్ణుడికి. మరి ఆఫ్టర్ ఆల్ వీళ్ళు ఎందుకు ఇవ్వర్రా? రాధమ్మని నమ్ముకొని రాధాకృష్ణులు అని చెప్తుంటే అలా చేసి నాకే హ్యాండ్ ఇచ్చేసారురా నేను స్టూడెంట్ ఏజ్ అప్పుడు. మరి రాధాకృష్ణులు పట్టుకుంటే మాకే హ్యాండ్ ఇచ్చారే. లవర్ అనుకోక రోయ్, నో లవర్స్ మన విషయంలో. మీరే రారా బాబు, నాకు నా ప్రేక్షకులు, నా వాళ్ళే మాకు ప్రేమికులు. విన్నావనైనా? ఐ లవ్ యు ఆల్ మై ఫ్రెండ్స్. ఈ రోజున మనము ఏం చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒకటి ఆ వర్షనికి అఘోరి అయిపోవాలని ఉంది. దాని కోరిక అది. మనమేమో ఇండియాని కదిపేయాలా అని మన రాధాకృష్ణులు పట్టుకుంటే ఏం కదిపేసాంరా? మీ చేత కామెంట్లు పెట్టి చిట్లు తిట్టించుకుంటున్నాం మీకు మంచి చెప్తూ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క ధనుస్సు రాశి వారికి జాతకం చాలా బాగుంది. మీరు మనుధర్మశాస్త్రం చెప్తోంది 10% పేదవాళ్ళకి సేవలు చేయాలని. ఒకటి వికలాంగులు ఉన్నారు, అనాథ పిల్లలు ఉన్నారు. నేను ఎంత చెప్తున్నా మీ హృదయాలు కదలడం లేదు, పాషాండాలు అయిపోయారు. అదే లవర్లు పార్టీలు అడిగితే అది అడగకపోయినా తీసుకెళ్ళి కాఫీ షాప్స్, బిర్యానీ తింటావా, ఇది తింటావా, అది తింటావా అని ఇస్తాం. మరి అనాథ పిల్లలు కనబట్టలేదా మీకు? సాధువులు కనబట్టలేదురా? మా ఆనంద్ మరి సాధువులు హాయిగా మీకంటే బెస్ట్ కాలేజెస్లో చదివారు, మీకంటే బెస్ట్ యూనివర్సిటీస్లో. దర్ ఆల్ ఐఐటియన్స్ అండ్ ద మెడికోస్. వాళ్ళ నాన్నలు మా భవేశానంద అవధూత క్యాల్కటాలో ఉంటాడు. ఐ విల్ ప్రొవైడ్ యూ ద ఫోన్ నెంబర్. ఆ కాలంలో మీరు చదవని కాలంలో ఎలక్ట్రానిక్స్లో వాళ్ళ నాన్న ఎంఎస్ చేయడానికి అంతా అరేంజ్ చేస్తే ఇక్కడ ఈయన ఐఐటీలో చదువుకొని శుభ్రంగా సన్యాసి అయిపోయాడు ఆనంద్ మార్గ్లో. మరి ఎవరిస్తారు ఆయనకి ఇప్పుడు 89 years? డబ్బులు ఎవరిస్తారు చెప్పు? సవితానంద, డాక్టర్ ఆచార్య సవితానంద రాంచీలో ఉన్నారు. ఎంబీబీఎస్ ఆ కాలంలో చేశారు, పీజీలు ఎండీలన్నీ చేసి మా గురువుగారు ఆనందమూర్తి రాగానే గురుదేవా 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 అంటూ సన్యాసులు అయిపోయారు. మేము అలవాట్లో నడిచాం. కాబట్టి నాయన మీరేమో చక్కగా ఈ యొక్క చదువుని నిర్లక్ష్యం చేసుకోకండి, చక్కగా చదువుకోండి. ఇక ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా చాలా బాగుంది పరిస్థితులు. ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు రావాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, క్యాన్సర్ వచ్చేస్తుంది తెలుసా? లైట్ల కింద చెప్తున్నాను నేను. మా వాళ్ళు, మా దత్తు వానర్ లైట్ల మీద లైట్లు పెట్టేస్తున్నారు వీళ్ళు. ఇదిగో మైకుల మీద మైకులు పెట్టేస్తున్నారు. రేడియేషన్, హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి. మేము బతికేది చాలా తక్కువ కాలం. మీకోసం 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 అర్థం చేసుకోండి, మారండి. ఇక పరిహారాలు మీరేం చేయాలా? రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగునిచ్చి పేద ప్రజలంటే పేద పంతులు ఉన్నారు కదా, వాళ్ళకి దానం చేసేయండి రా, దర్జాగా చేసేయండి రా బాబు, పిసనార్థనాలు చేయకండి. అలాగే చక్కగా ఈ రావి చెట్టు చూసుకోండి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అప్పుడు కూడా లవర్స్తో ఫోన్లు కొట్టుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ కాదు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మా గురుగారు చూసావా సుందర చైతన్య స్వామి చిన్నప్పుడు మాకు నేర్పింది. మా మాస్టర్ని మర్చిపోకుండా, మా సుందర చైతన్య స్వామి మాస్టర్ని ఇప్పుడు కూడా మేము ఆ పాట పాడుకుంటున్నాం. బాగుపడండి, మంచిగా ఉండండి, శుభమస్తు. గురుదేవ కృష్ణ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి, జగద్గురును అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి మనం పాద నమస్కారాలు చేసుకోవాలి. ఇకపోతే మనకిప్పుడు ఈ యొక్క ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి వారికి మనం ఎలా ఉంది, అసలు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎలా ఉంటుంది పరిస్థితి, కొన్ని చెప్పుకుందాం. వాళ్ళ యొక్క లక్షణాలు, జనరల్ క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళకి వివిధ దశల్లో, వివిధ స్టేజెస్లో వాళ్ళకి జరిగేటటువంటి ఈ యొక్క కష్టాలవని, సుఖాలవని, ఆ తర్వాత విశేషించి సప్లిమెంట్గా మనం ఈ యొక్క మే నెలలో 2025 సంవత్సరంలో ఏం జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుస్సు రాశి అంటే ఏంటో తెలుసా అండి? వినయానికి మారుపేరు. ధనుస్సు రాశి వాళ్ళ ఇంట్లో అద్దెకుంటారు చూసారా, ఏ వీధిలో అద్దెకుంటే ఆ వీధిలోకి సాధువులు రావడానికి భయపడతారు. ఎందుకో తెలుసా? ఆ సాధువు తన మానాన్ని తాను ఆ వీధిలో అడుక్కోవడానికి వెళ్తున్నాడు అనుకోండి, ధనుసు రాశి వాళ్ళు వస్తే ఆ సాధువు పాదాలకి తెగ నమస్కారాలు పెడుతూ వాడిని వెళ్ళనివ్వరు ఆ వీధి చివరి వరకు. ఆడు భయపడిపోతాడు. అంటే అంత వినయం అన్నమాట ధనుస్సు రాశి వారికి. ఇదిగో మా కృష్ణుడికి మరి అర్జునుడు ఎంత వినయంగా ఉన్నాడండి, అంత వినయం ఉంటుంది ధనుస్సు రాశి వారికి. కాబట్టి ధనుస్సు రాశి వారు మనం ఏం చేస్తామండి చెప్పండి? పొట్టిగా ఉంటారు, మీడియంగా. పొడుగ్గా ఉండాలంటే ఎట్లా? డిఎన్ఏ ప్రాబ్లం. లాస్ట్ జన్మల్లో పొడుగున్న వాళ్ళకి పెద్ద తలవ ఉండదండి, పొట్టిగా ఉన్న వాళ్ళే మంచి తెలివైన వాళ్ళు. పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు అందుకనే. తర్వాత ఎర్రగా దెబ్బ పండులాగా ఉంటారు కొంతమంది. మా గురువుగారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు అంటే అబ్బబ్బబ్బబ్బా, బ్రహ్మ వర్చస్సు, బ్రహ్మదేవుడు అనమాట. అంత బాగుంటారు మా గురువుగారు. వీళ్ళంతా కూడా వివేకవంతులు, జ్ఞాన సంపన్నులు. రాజమండ్రిలో మా గురువుగారు అలా నడిచి వెళ్తుంటే గోదావరి గట్టంట అందరూ అబ్బా దండాలే దండాలన్నమాట. అది అలా ఉండాలన్నమాట. ధనుసు రాశి వాళ్ళు మీరందరూ అంత గౌరవాలు పొందుతారు నాయన. అయితే మంచి గురువులను పట్టుకోవాలి కదా మీరు. మంచి గురువులను పట్టుకోకుండా వర్షిణి చూడు, అఘోరికి నిలబట్టుకున్నాడు, అఘోరి మాత్రం అఘోరి అని అలాంటి వాళ్ళు పట్టుకుంటే ఏమవుద్ది చెప్పు? అసలు నిజంగా నాకు అర్థం కాంది అండి ధనుసు రాశి వారు. ఇప్పుడు మన అఘోరి ఉన్నాడు కదా, వాడు కూడా పోయిందేంటండి వర్షిని. ఇప్పుడు చాగంటి కోడేశ్వరరావు గారు ఉన్నారు, మరి మన గరికపాటి గురువు గారు ఉన్నారు, మా గురువులు వీళ్ళు. సామ్యవేదం గారు, వధిపతి గారు, తర్వాత నండూరి గారు, మా చెల్లె సత్యభామ, ఎంతమంది మా బ్యాచ్ ఉన్నారు. వీళ్ళల్లో ఒక్కళ్ళైనా సరే వెళ్ళలేదు. చిన్నజీర స్వామి, మా సుందర చైతన్య స్వామి, మా గణపతి స్వామి, వీళ్ళ కనబడలేదండి. ఆడు కూడా పోయింది ఏంటండి బాబు, నాకు అసలు పిచ్చెక్కిపోతుంది. అంటే ధనుసు రాశి వాళ్ళు అలాంటి స్టెప్స్ వేయరు. యు ఆర్ ఇంటెలిజెంట్స్, యు ఆర్ మేధావులు, యాక్టివ్ పర్సన్స్ యు ఆర్. అండర్స్టాండ్? యు విల్ సెలెక్ట్ వెరీ గుడ్ గురు. ఇకపోతే టైం బాగాలేదు మీకు. అర్ధాష్టమంలో బుధ, శుక్ర, రాహు, రవి గ్రహాలు. రవి జస్ట్ మొన్నే మే 13న, ఏప్రిల్ 13న మనకి ఈ మేష రాశిలోకి వచ్చే స్థితిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి. ఈ యొక్క శని, ఈ గ్రహాలు 4 కూడా అర్ధాష్టమంలో ఉండడం వలన మీరందరినీ కూడా దంచుతున్నాడు అనమాట. దంచవే మేనత్త కూతురు అన్నట్టు దంచేస్తున్నాయి అవి. కాబట్టి జనరల్గా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయారు. అరే ఇదేంటారా నాయన, నేను లక్షల రూపాయలు తెచ్చి పెట్టుబడి పెట్టాను. ఇంతకుముందు లెఫ్ట్ హ్యాండ్తో సిగ్నేచర్స్ పెట్టిన పొలోమని నా దగ్గర ఫ్లాట్లు కొనేసేవారు. పొలోమని నేను చెప్పిందల్లా ఆర్డర్ వినేవారు. వాట్ ఈస్ దిస్, వాట్ హ్యాపెన్ టు మీ? ఎందువల్ల అంటే, ఎందువలన అంటే అందువలన ఆ పాట ఉంది కదా, అలా అయిపోయింది పరిస్థితి. అంటే మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతే అంతే అమ్మా. చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకూడదు. ఇకపోతే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు అందరికీ కూడా ఇన్కమ్స్ బాగా పెరుగుతాయి.
చక్కగా మీకు డబ్బులు బాగా రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి అందులో ప్రాబ్లం లేదు. డబ్బు వచ్చినప్పుడు ఇంకేముంది చెప్పండి. ఇక ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహము భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు మీకు మే 29, 2025 సంవత్సరం. సో యూ విల్ గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫారెన్ కంట్రీస్. అన్నీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ట్రంప్ వస్తే ఏం చేస్తాడండి, ఫారెన్ వెళ్ళిపోతారు మీరు. ఫారెన్లో మరి ఉద్యోగాలు ఇవన్నీ కూడా రావట్లేదండి. మరి అక్కడ ఉన్న వాళ్ళు అంతా రిసెషన్ పీరియడ్లో ఉన్నారండి అంటే వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ విధంగా ఈ యొక్క మనకి ఈ ధనుస్సు రాశి వారికి వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు, పూజా స్టోర్స్ రన్ చేసేటటువంటి వాళ్ళు, దైవ ఆరాధన, ఆశ్రమాలు, స్కూల్స్, మెడికల్ షాప్స్, హాస్పిటల్స్, వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సెట్ అయిపోతారు. డాక్టర్స్, ఇంజనీర్స్ అండ్ ఆల్ దిస్ అడ్వకేట్స్, వీళ్ళందరికీ కూడా స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వీళ్ళ పరిస్థితి బాగుంటుంది. ఆనరబుల్ జడ్జెస్, వీళ్ళందరూ కూడా మీకు చక్కగా ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చక్కగా 2-3 రకాల ఉద్యోగాలు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. చక్కగా స్టూడెంట్స్ చదువుకుంటారా అంటే లవర్స్తో మాట్లాడుకోవడానికి ఫోన్స్, వాళ్ళ డాడీలు ఐఫోన్లు కొనిపెడుతున్నారు. ఇంకేం కావాలనైనా మీకు, మీ డాడీలు అందరూ లవర్స్తో మాట్లాడుకుంటారా అని ఫోన్లు కొనిచ్చినట్టు అయిపోయిందిరా బాబు. చదవండిరా నాయన, చదివితే ఎలాగో అది హ్యాండ్ ఇచ్చేస్తుందిరా. ఏ ఎవ్వరిని నమ్మకూడదురా నాయన, ఒక్క మా కృష్ణుని తప్ప. హ్యాండ్ ఇచ్చేస్తారా. రాధాకృష్ణులు పాపం వాళ్ళే విడిపోయారురా. రాధమ్మే హ్యాండ్ ఇచ్చేసిందిరా కృష్ణుడికి. మరి ఆఫ్టర్ ఆల్ వీళ్ళు ఎందుకు ఎవర్రా? రాధమ్మని నమ్ముకొని రాధాకృష్ణులు అని చెప్తుంటే అలా చేసి నాకే హ్యాండ్ ఇచ్చేసారురా నేను స్టూడెంట్ ఏజ్ అప్పుడు. మరి రాధాకృష్ణులు పట్టుకుంటే మాకే హ్యాండ్ ఇచ్చారే, లవర్ అనుకోక రోయ్. నో లవర్స్ మన విషయంలో. మీరే రారా బాబు, నాకు నా ప్రేక్షకులు, నా వాళ్ళే మాకు ప్రేమికులు. విన్నావనైనా? ఐ లవ్ యు ఆల్ మై ఫ్రెండ్స్. ఈ రోజున మనము ఏం చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒకటి వర్షనికి అఘోరి అయిపోవాలని ఉంది, దాని కోరిక అది. మనమేమో ఇండియాని కదిపేయాలా అని మన రాధాకృష్ణులు పట్టుకుంటే ఏం కదిపేసాంరా? మీ చేత కామెంట్లు పెట్టి చిట్లు తిట్టించుకుంటున్నాం మీకు మంచి చెప్తూ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క ధనుస్సు రాశి వారికి జాతకం చాలా బాగుంది. మీరు మనుధర్మశాస్త్రం చెప్తోంది 10% పేదవాళ్ళకి సేవలు చేయాలని. కాబట్టి వికలాంగులు ఉన్నారు, అనాథ పిల్లలు ఉన్నారు. నేను ఎంత చెప్తున్నా మీ హృదయాలు కదలడం లేదు, పాషాండాలు అయిపోయారు. అదే లవర్లు పార్టీలు అడిగితే అది అడగకపోయినా తీసుకెళ్ళి కాఫీ షాప్స్, బిర్యానీ తింటావా, ఇది తింటావా, అది తింటావా అని ఇస్తాం. మరి అనాథ పిల్లలు కనబట్టలేదా మీకు? సాధువులు కనబట్టలేదురా? మా ఆనంద్ మరి సాధువులు హాయిగా మీకంటే బెస్ట్ కాలేజెస్లో చదివారు, మీకంటే బెస్ట్ యూనివర్సిటీస్లో. దర్ ఆల్ ఐఐటియన్స్ అండ్ ద మెడికోస్. వాళ్ళ నాన్నలు మా భవేశానంద అవధూత క్యాల్కటాలో ఉంటాడు. ఐ విల్ ప్రొవైడ్ యూ ద ఫోన్ నెంబర్. ఆ కాలంలో మీరు చదవని కాలంలో ఎలక్ట్రానిక్స్లో వాళ్ళ నాన్న ఎంఎస్ చేయడానికి అంతా అరేంజ్ చేస్తే ఇక్కడ ఈయన ఐఐటీలో చదువుకొని శుభ్రంగా సన్యాసి అయిపోయాడు ఆనంద్ మార్గ్లో. మరి ఎవరిస్తారు ఆయనకి ఇప్పుడు 89 ఇయర్స్? డబ్బులు ఎవరిస్తారు చెప్పు? సవితానంద, డాక్టర్ ఆచార్య సవితానంద రాంచీలో ఉన్నారు. ఎంబీబీఎస్ ఆ కాలంలో చేశారు, పీజీలు ఎండీలన్నీ చేసి మా గురువుగారు ఆనందమూర్తి రాగానే గురుదేవా 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 అంటూ సన్యాసులు అయిపోయారు. మేము అలవాట్లో నడిచాం. కాబట్టి నాయన మీరేమో చక్కగా ఈ యొక్క చదువుని నిర్లక్ష్యం చేసుకోకండి, చక్కగా చదువుకోండి. ఇక ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా చాలా బాగుంది పరిస్థితులు. ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు రావాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, క్యాన్సర్ వచ్చేస్తుంది తెలుసా? లైట్ల కింద చెప్తున్నాను నేను. మా వాళ్ళు, మా దత్తు వానర్ లైట్ల మీద లైట్లు పెట్టేస్తున్నారు వీళ్ళు. ఇదిగో మైకుల మీద మైకులు పెట్టేస్తున్నారు. రేడియేషన్, హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి. మేము బతికేది చాలా తక్కువ కాలం. మీకోసం అర్థం చేసుకోండి, మారండి. ఇక పరిహారాలు మీరేం చేయాలా? రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగునిచ్చి పేద ప్రజలంటే పేద పంతులు ఉన్నారు కదా, వాళ్ళకి దానం చేసేయండి రా, దర్జాగా చేసేయండి రా బాబు, పిసనార్థనాలు చేయకండి. అలాగే చక్కగా
ఈ రావి చెట్టు చూసుకోండి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అప్పుడు కూడా లవర్స్తో ఫోన్లు కొట్టుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ కాదు. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. మా గురుగారు చూసారా సుందర చైతన్య స్వామి చిన్నప్పుడు మాకు నేర్పింది. మా మాస్టర్ని మర్చిపోకుండా, మా సుందర చైతన్య స్వామి మాస్టర్ని ఇప్పుడు కూడా మేము ఆ పాట పాడుకుంటున్నాం. బాగుపడండి, మంచిగా ఉండండి. శుభమస్తు.